హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి బ్లాగర్. అయితే ఈరోజు చాలామంది అడుగుతున్న ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాయి వీడియోలో. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. సో కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వెజిటేబుల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏందో ఇందాం అన్న, వెజిటేబుల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ ఎన్ని డబ్బులు కావాలి, అసలు ఎట్లా మొదలు పెట్టాలి, ఎక్కడ కొనాలి, అసలు లాభం ఎంత వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈరోజు నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం ఆధారంగా ఫస్ట్ రోజు నుంచి వెజిటేబుల్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలో పూర్తిగా వివరంగా చెప్తా. మీరు జాబ్ కోసం వెతుకుతున్నా సరే, చిన్న బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా సరే, లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలనుకున్నా సరే, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, వెజిటేబుల్ బిజినెస్ అనేది రోజు పైసలు తిరిగే బిజినెస్, కానీ కష్టపడాలి. మార్నింగ్ తొందరగా లేవాలి, మార్కెట్కి వెళ్ళాలి, ఇంకా కస్టమర్లతో మాట్లాడాలి. ఈ వెజిటేబుల్ బిజినెస్లో మాయలు మంత్రాలు అట్లాంటివి ఏముండయి. దీంట్లో కష్టం ఒకటే ఉంటుంది, కష్టపడాలి. కానీ మీ కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, వెజిటేబుల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి ఎంత కావాలి? చాలామంది లక్షలు కావాలని అనుకుంటారు, కానీ 5,000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. అవును, జస్ట్ ఒక 5,000 సరిపోతుంది. అయితే కొత్త వాళ్ళు కనీసం ఒక 5,000 నుంచి ఒక 8,000 దాకా, 5,000 నుంచి కనీసం ఒక 7,000-8,000 నుంచి అయితే పెట్టుబడితో స్టార్ట్ చేయమని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఒక వెజిటేబుల్ కాకుండా, ఒకటే వెరైటీ కాకుండా కొంచెం ఎక్కువ వెరైటీలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ వెరైటీస్ అంటే మళ్ళీ మీరు ఒక 10-15 అనుకోగలరు. అంతగానం ఏం అవసరం లేదు మనకి. జస్ట్ ఒక 4 నుంచి 5 రకాలు, 4 నుంచి 5 వెరైటీల కూరగాయలు ఉంటే సరిపోతుంది. అదే చాలా ఎక్కువైపోతుంది మనకి. తమ్ముడు, నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నేను ఫస్ట్ టైము, నాకు ఇప్పటివరకు అసలు ఎట్లా అమ్మాలో తెలియదు అని అనుకునే వాళ్ళైతే జస్ట్ ఒక 3 నుంచి 4 రకాలు అయితే మీకు ఎక్కువైపోతుంది. చాలా ఎక్కువైపోతాయి. మీరు అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకోకండి. జస్ట్ 4 ఐటమ్స్ సరిపోతాయి. అంతకన్నా ఎక్కువనా సరే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మళ్ళీ మీకు అమ్మడానికి కూడా రాకపోవచ్చు, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు స్టార్టింగ్లో ఒక 4 ఐటమ్స్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 5,000 ఉన్నాయనుకోండి. బేసిక్ నేను 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పినా కదా. సో ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 5,000 ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 1,000 రూపీస్ తక్కెడకి ఆ బుట్టలకు వెళ్ళిపోతాయి. సో ఇంకా 4,000 ఉంటాయి మీ దగ్గర. ఆ 4,000 మీరు కూరగాయలు కొనుక్కోవడానికి పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తక్కెడ ముందు నుంచి ఉంటే ఇంకా మంచిది, చాలా మంచిది. మీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి 5,000 ఉన్నట్టే. ఫస్ట్ టైం ఒక్కసారి ఈ తక్కెడకు మనం పైసలు పెడతాం, సెకండ్ టైం నుంచి మన దగ్గర ఉంటుంది కాబట్టి సెకండ్ టైం నుంచి మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా పెట్టుబడి పెట్టవచ్చు. ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా తక్కెడ కొనుక్కోవాల్సిందే, మన దగ్గర తక్కెడ లేకపోతే, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తక్కెడ లేకుండా ఈ మార్కెట్లో మనం అమ్మలేమా, ఎట్లాంటి బిజినెస్ చేయలేమా అంటే చేయొచ్చు. తక్కెడ లేకుండా కూడా మన దగ్గర మార్కెట్లో ఒక 2-3 బిజినెస్లు అయితే చేయొచ్చు. అదేందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ దగ్గరకు వద్దాం. సరే, ఇప్పుడు మన దగ్గర 5,000, 10,000 ఉన్నాయి. మరి కూరగాయలు ఎక్కడ కొనాలి? కొత్త వాళ్ళు చేసే చాలా పెద్ద తప్పు ఏంది తెలుసా? వాళ్ళకి దగ్గరున్న షాప్లోకి పోతారు, ఆ షాప్లో కొనుక్కొని ఇంకా అమ్ముతారు అనమాట. అట్లా చేస్తే గుర్తుపెట్టుకోండి, మీకు లాభం చాలా తక్కువ వస్తుంది. నేను చాలామందిని చూసిన అట్లా. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మార్కెట్లో చాలామంది దుకాణాలు వేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వేసిన వాళ్ళ మార్కెట్లో ఉన్న వాళ్ళ దగ్గరికే పోయి 10 కిలోలు తీసుకుంటారు అనమాట. వాళ్ళ దగ్గర 10 కిలోలు, వాళ్ళ దగ్గర ఒక ఐటమ్ 10 కిలోలు తీసుకుంటారు, ఇంకో దగ్గర ఇట్లా వాళ్ళకి నచ్చిన ఐటమ్ తీసుకుంటారు, ఒక 10 కిలోలు తీసుకొని అమ్ముతారు అనమాట. మా దగ్గరికి మేము పెడతాం షాపు, మా దగ్గర అట్లా చాలామంది వచ్చి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. సపోజ్ మీకు కూడా అదే ఆలోచన ఉంటే దాన్ని వెంటనే మానుకోండి. ఎందుకంటే అట్లా చేస్తే మనకు మనకు లాభం అనేది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. ఆ లాభం అసలు దేనికి కూడా యూజ్ కాదు. మనమంతా కష్టపడ్డ దానికి ఫలితం అనేది ఉండదు. పొద్దున్న నుండి నైట్ వరకు మార్కెట్లో రాత్రి కానీ, ఎండ కానీ, వాన కానీ మనం అమ్ముతాం. దానికి లాభం ఉండాలంటే మీకు వీలైనంత వరకు హోల్సేల్ మార్కెట్లకే హోల్సేల్ మార్కెట్లకు పోయి కొనుక్కొని కూరగాయలు, అంతే తప్ప మీకు దగ్గర ఉన్న షాప్లలో పోయి కొనుక్కొని మాత్రం అమ్మితే మీకు లాభాలు అయితే రావు. గుర్తుపెట్టుకోండి, హోల్సేల్ మార్కెట్కే పోవాలి. ఎప్పుడైనా సరే మీకు దగ్గరున్న హోల్సేల్ మార్కెట్కే పోయి కొనుక్కోవాలి కూరగాయలు. ఇది సెకండ్ పాయింట్. మీ ఏరియాలో ఉన్న మెయిన్ మార్కెట్, ప్రతి ఏరియాలో ఒక రైతు బజార్ అనేది ఉంటుంది, దాంట్లో కూడా కొద్దిగా తక్కువనే దొరుకుతాయి. సో అక్కడికి పోయి ముందుగా రేట్ ఎట్లుందో తెలుసుకోండి. పొద్దున్న లేచి మార్కెట్లో తిరిగి ఏ వెజిటేబుల్కి ఎక్కువ డిమాండ్ ఉందో గమనించాలి. సరేనా? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ రోజు ఏ వెజిటేబుల్స్ కొనాలి, ఏ కూరగాయలు కొనాలి ఫస్ట్ రోజు. కొత్త వాళ్ళు 20 రకాల వెజిటేబుల్స్ అస్సలు కొనొద్దు.
ఇది చాలా పెద్ద తప్పు ఇది. ఫస్ట్ అందరూ కొనేవి మాత్రం తీసుకోవాలి. ఏంది, ఉల్లిపాయలు, టమాటోలు, ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, వంకాయ, దోసకాయ ఇవి సరిపోతాయి. ఎందుకంటే వీటికి ప్రతిరోజు డిమాండ్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 20 రకాలు అస్సలు తీసుకోవద్దు. మీరు జస్ట్ ఒక 3 నుంచి 4 లేదంటే మహా అంటే 5 రకాలు సరిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మరి ఇప్పుడు అమ్మడం ఎట్లా? సరే మన దగ్గర పైసలు ఉన్నాయి, పెట్టుబడి పెట్టినాం, కూరగాయలు కొన్నాం. మరి ఇప్పుడు అమ్మడం ఎట్లా? ఎక్కడ అమ్మాలి? మీ దగ్గర షాప్ లేకపోయినా ఏం ప్రాబ్లం కాదు. ఏదైనా రోడ్డు మంచి ఒక మెయిన్ రోడ్ చూసుకోండి, ఆ రోడ్డు పక్కన పెట్టుకోండి. రోడ్డు మీద కాదు, రోడ్డు పక్కన పెట్టుకోండి. లేదంటే ఏదైనా కాలనీ దగ్గర పెట్టండి. ఇంకా లేదంటే అపార్ట్మెంట్స్, ఇప్పుడు చాలా ప్రాంతాల్లో చాలా ఏరియాస్లో అపార్ట్మెంట్స్ చాలా అవుతున్నాయి. సో అపార్ట్మెంట్స్ ఏరియాలలో పెట్టుకుంటే ఇంకా మంచిగా గిరాకీ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లీన్గా కూరగాయలు ఎప్పుడైనా సరే క్లీన్గా పెట్టుకోవాలి. క్లీన్గా పెట్టుకొని కూరగాయలు మంచిగా సెట్ చేసుకోవాలి. కస్టమర్ వచ్చినప్పుడు ఫస్ట్ కనిపించేదాలకు మీ వెజిటేబుల్సే, అవి ఫ్రెష్గా కనిపిస్తేనే మంచిగా కొంటారు. అందుకే ప్రజెంటేషన్ మనం మంచిగా షాప్ మంచిగా సెట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మెయిన్ పాయింటే. ఏదో నువ్వు పిచ్చిగా ఆడొక కుప్ప పోసినావు, అడ్డం దొడ్డం సెట్ చేయకుండా అట్లనే వదిలేసినావు, ఈడొకటి పోసినావు, ఆడొకటి పోసినావు, అట్లా చూసేటోళ్ళకు గలీజ్ అనిపిస్తుంది అన్నమాట. వాడు కొనడు, వచ్చినా సరే కస్టమర్ వచ్చినా సరే కొనడు. అందుకే మంచిగా పెట్టుకోండి అని చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు లాభం గురించి మాట్లాడదాం. చాలామంది ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజే 5,000 6,000 లాభం రావాలని చెప్పేసి అనుకుంటారు. అది అస్సలు పాజిబుల్ కాదు. ఫస్ట్ మనం కస్టమర్లను సంపాదించాలి, నమ్మకం పెంచుకోవాలి. నార్మల్గా 15 నుంచి ఒక 30% వరకు మార్జిన్ ఉంటుంది. కొన్ని వెజిటేబుల్స్లో ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. సో అయితే లాభం కంటే ముందు నష్టాలు ఎట్లా తగ్గించుకోవాలో నేర్చుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ తొందరగా పాడైపోతాయి. సో అందుకే ఫస్ట్ టైము ఎక్కువ స్టాక్ అస్సలు కొనొద్దు. ఈరోజు ఎంత అమ్ముతామో అంతే కొనాలి. సరేనా? ఇది నేను నేర్చుకున్న చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు కొత్త వాళ్ళు చేసి 5 తప్పులు చెప్తా నేను. ఫస్ట్ మిస్టేక్, ఎక్కువ స్టాక్ కొంటారు. రెండో మిస్టేక్ ఏమో మార్కెట్లో రేట్లు తెలుసుకోకుండా కొంటారు. మూడో మిస్టేక్ ఏం తెలుసా? కస్టమర్లతో సరిగ్గా మాట్లాడరు. వాళ్ళు ఎట్లా కస్టమర్లు ఎంత సతాయించినా సరే వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, కూల్గా మాట్లాడాలి. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే క్వాలిటీ లేని కూరగాయలు కొంటారు అనమాట. అవి సరిగ్గా 1-2 రోజులు కూడా ఉండవు అనమాట, నిల్వ ఉండవు. అట్లాంటి కూరగాయలు కొంటారు. అట్లాంటి కొన్నామని వేస్టే, ఒక్క రోజులో ఖరాబ్ అయ్యేటి అస్సలు కొనొద్దు. సో ఇంకా లాస్ట్ మిస్టేక్ ఏం తెలుసా? ఒక్క రోజులనే ఎక్కువ లాభం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే ఎక్కువ లాభాలు రావు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటి తప్పులు చేయకపోతే మీ బిజినెస్ మంచిగా స్లోగా మెల్లమెల్లగా మంచిగా పైకి ఎదుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు 10,000 పెట్టుబడితో స్టార్ట్ చేసిర్రు అని చెప్పేసి అనుకుందాం. రోజుకు కనీసం ఒక 1,000 రూపాయలు లాభం వచ్చినా సరే నెలకు 30,000 అవుతుంది. అది కూడా చిన్న స్థాయిలో. కస్టమర్లు పెరిగిన కొద్దికి అమ్మకాలు కూడా మంచిగా పెరుగుతాయి. తర్వాత మీరు హోమ్ డెలివరీ కూడా చేయొచ్చు. అంటే సపోజ్ ఎట్లా అంటే మీ దగ్గరికి రెస్టారెంట్స్ వాళ్ళు, దాబా వాళ్ళు వస్తారనమాట. వచ్చి మాకు ఇట్లా కావాలి, మంత్లీ ఇట్లా కావాలని చెప్పేసి కూడా అడుగుతారనమాట. అట్లా మనం ఫస్ట్ కస్టమర్ల దగ్గర నమ్మకాన్ని పెంచుకోవాలి. అందుకే కస్టమర్లతో మంచిగా మాట్లాడాలి. అది అప్పుడు మన దగ్గర మంచి రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు, రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది మన దగ్గర, రెగ్యులర్ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. ఇలా చిన్నగా మొదలైన బిజినెస్ పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ వెజిటేబుల్ బిజినెస్లోకి వెళ్ళాలంటే ముఖ్యమైనవి ఒక 3 ఉంటాయి. క్వాలిటీ ఉండాలి, మనం నిజాయితీగా ఉండాలి, ఇంకా డైలీ కష్టపడాలి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా మనం గ్రో అవుతాం, ఖచ్చితంగా ఎదుగుతాం. నేను కూడా ఇదే ఫీల్డ్లో, ఇదే బిజినెస్లో పనిచేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రతిరోజు కొత్త అనుభవాలు వస్తుంటాయి. కొన్నిసార్లు లాభం వస్తుంది, కొన్నిసార్లు నష్టం కూడా వస్తుంది. కానీ నేర్చుకుంటా ముందు పోతూనే ఉండాలి. కానీ వెనుక అడుగు వేయొద్దు. అదే బిజినెస్లో విజయం సాధించే మార్గం అన్నమాట. సో మీరు కూడా వెజిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే భయపడకండి, చిన్న స్టార్ట్ చేయండి, మార్కెట్ని అర్థం చేసుకోండి. ఓకేనా? కస్టమర్లతో మాత్రం మంచిగా మాట్లాడండి, కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవాలి, లాభం ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇంతే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. ఫైనల్గా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని చెప్పేసి అనుకుంటే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇట్లాంటి వెజిటేబుల్ బిజినెస్ మార్కెట్ అనుభవాలు, లాభ నష్టాల వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.